ఇంకా మేసం మెలేస్తే మాంసం కంటపడకుండా వదలడు. టీ ఇచ్చుకో. లైట్ గా ఇచ్చుకోమంటావా, స్ట్రాంగ్ గా ఇచ్చుకోమంటావా? ఫ్రీగా ఇచ్చుకో. ఫ్రీగా ఇచ్చుకోవడానికి బిచ్చమెత్తుకుంటావా? రే ఇప్పుడే కదరా నీ కళ్ళ ముందు కేక పుట్టించాను. అవునవును, మేము చూసాంగా నువ్వు ఎలా కేక పుట్టించావో. మొన్న వెండి షూట్ చేశావు, నిన్న వాడిని కత్తితో నరికావు, ఈ రోజు వెండి కత్తితో పొడిచావు. నీ వాళ్ళతో నువ్వు రోజు ఆడే నాటకం నాకు తెలియదు అనుకున్నావా? అర్థమైందిగా. అయితే మామూలు ఇవ్వు. మామూలు ఇస్తా. నా కళ్ళ ముందు ఎవరినైనా కొట్టు, నేను మామూలు ఇస్తాను. అంతే కదా. వీళ్ళల్లో ఎవరిని కాకుండా. ఈ మార్కెట్ లో ఎవడైనా దమ్మున్న మగాడుంటే తీసుకురంట, కొట్టి గాల్లో ఎగిరేలా చేద్దాం. అంతలోనే ఎవడో ఎగిరేలా చేసాడు. ఎక్కడి నుంచి ఎగిరొచ్చా లడ్డు బాబు? ఒకడు సాయం అడిగాడు, చేయలేదని కొట్టాడు. అపకారం చేస్తే కొడతారు, ఉపకారం చేయకపోయినా కొడతారా? ఇంతకీ వాడు ఏ సాయం అడిగాడు? అడ్రస్ అడిగాడు, తెలియదన్నందుకు కొట్టాడు. ఇంతకాడెవడేటి ఈ దాదాకి చూపించు. లేగు. నేను కారు తిప్పితే వీడు కుర్రోళ్ళు తిప్పుతున్నాడు. ఎవరిని అడుగుదాం? అన్నా, ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తావా? మీకు అడ్రస్ చెప్పడానికి మా అమ్మ బాబు కనిపెట్టేశారు. వీడికి మూడింది. కాదన్నా, చూసి చెప్పన్నా. చెప్పని పోవయా. అయ్యో ఈ ఆంబూతి ఎందుకు ఇలా అరుస్తుంది? ఏంటి కర్ర తీశాడు, కథకళి మొదలెడతాడు. ఏరా, ఊరు నుంచి వచ్చే వాళ్ళం అడ్రస్ ఎందుకు అడుగుతాం? నీలాంటి బేవర్స్ గాళ్ళు అడ్రస్ కరెక్ట్ గా చెప్తారనిగా. మరెందుకు అడ్రస్ చూడకుండానే తెలీదు చెప్పడం కుదరదని పొగరుగా మాట్లాడతావా? ఇక మీద ఎవరితోనైనా పొగరుగా మాట్లాడేవో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. అడ్రస్ అడ్రస్ చెప్పకుండా వదిలేలా లేడి. ఇది నా అడ్రస్ తెలియదు, తెలుసు. గోపాలపట్నం పోయి, వాల్తేరు పోయి, జగదాంబకు పోయి, పైకి దువ్వాడకి వెళ్ళిపోండి. ఈ అడ్రస్ దువ్వాడలో ఉంటుంది, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. థ్యాంక్స్ అన్నా. బాబు బస్సులో పోతే లేట్ అవుతుంది, ఉండండి. వస్తానా? బస్ ఎవరి అడ్రస్ అడిగితే ఆటో ఎక్కించి మరీ పంపించారేంటి? రేయ్ ఆడు అడిగింది ఎవడ అడ్రస్ కాదురా, నా అడ్రస్ అడిగాడు. అందుకే అడ్రస్ మార్చి చెప్పా. కలెక్షన్ ఇంకేరా. రాను రాను రౌడీలకి మర్యాద లేకుండా పోతుంది. షాపు వాళ్ళు మామూలు ఇవ్వడం లేదు, పోలీసు వాళ్ళు మామూలు తీసుకోవడం మానడం లేదు. ఒక రౌడీ చేతి డబ్బులతో రౌడీజం చేస్తాడా? ఈ డబ్బుతో పందుల్లా మెక్కే మీకు పల్లీలు కూడా కొనేవలేకపోతున్నాను. గేటు తెరవలేదు, లాకు పగల్లేదు. మరి లోనకెలా వచ్చి కూర్చున్నావు? లాక్ పగలు కొడితే ఖర్చు అవుతుందని టాప్ పగలు కొట్టుకొచ్చాను. 30 రూపాయలు లాక్ పగలు కొడితే ఖర్చు అవుతుందని 3000 రూపాయలు టాప్ పగలు కొట్టుకుని వచ్చావు. ఎందుకు వచ్చావు? సాయం చేయకపోతేనే సాగు కొడతాను. అబద్ధం చెప్పిన నిన్ను అంత తేలిగ్గా వదిలి పెడతానా? నిన్ను ఎక్కడ సచ్చారా? 1, 2, 3 లెక్క పెడతాను. ఆ లోగా ముందు ఎవరు నన్ను టచ్ చేస్తారో వాళ్ళని వదిలేస్తాను. నేను గాని వెతికి పట్టుకున్నాను, తరిమి తరిమి బాధతా. 1, 2, 3, 4, 5. ఎక్కడ్రా వాడు? ఎవరన్నా? దిష్టి బొమ్మకి చొక్కా తొడిగి మీసాలు పెట్టినట్టుంటాడే వాడు. అన్నా నేను ఇక్కడున్నాను. ఎక్కడ్రా? అన్నా ఇక్కడ. అదే ఎక్కడా? అన్నా బేస్మెంట్ లో చూడన్నా. అన్నా ఇక్కడున్నా. ఫస్ట్ తాకింది నేనేనన్నా. ఈ పండెదవులు చీటింగ్ చేస్తున్నారు. లేవండ్రా. లెగండ్రా దున్నపోతున్నారా? నీలాంటోళ్ళని ఓ నలుపోడు ఇంకో నలుపోడిని చెయ్యెత్తి కొట్టకూడదు. ఎరా, నల్లోడు నల్లోడిని కొడితే రేపు తెల్లోడు నల్లోడిని ఇంకా ఈజీగా కొడతాడు. అయితే మరి ఓ నలుపోడు ఇంకో నలుపోడుతో అబద్ధం మాత్రం చెప్పొచ్చారా? అడ్రస్ తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఎందుకు మాట చెప్పావు? అడ్రస్ తెలియదు అన్నందుకే అడ్రస్ లేకుండా కొట్టారు. అడిగిన అడ్రస్ నాదే. తెలియదని చెప్తే ఇంకే రేంజ్ లో కొడతారో అని అడ్రస్ మార్చి చెప్పా. ఈ అడ్రస్ మీద అది అవును అవును బాబు. మరైతే మీరేనా దేవా? కాదు అవును బాబు. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానన్నా. ఎందుకు? ఈ ఊళ్ళో మీరే పెద్ద రౌడీని చెప్పారన్నా. అలాగా? అలా చెప్పింది ఎవరు? ఒకరేంటనా అందరూ అంటున్నారు.
చూసారేంట్రా నేనెంత పెద్ద రోడినో పొరుగు రోడికి తెలిసింది లోకల్ టీ కొట్టోడికి తెలియట్లే. చెప్పు బాబు, నేను నీకేం చేయాలో చెప్పు. నువ్వు నాకు ఒక సాయం చేయాలి. ఎవరినైనా నరకాలా? నటించాలి. నటించడమా? నేను ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయిని బెదిరించి నన్ను లవ్ చేసి ఎలా చేయాలి? నో, నువ్వు ఎంత కొట్టినా పర్లేదు, నేను ఆ పని మాత్రం చేయను. నువ్వు బెదిరించేవని రాలేదు, నేను దాదానని నిరూపించడానికి వచ్చాను. ఓల్డా ఈ కాలేజేనా? నీ లవర్ ఎవరో చూపించు, నేనెవరో చూపిస్తా. బాయ్స్ వెపన్స్. ఆ నల్ల కారులో వచ్చే తెల్ల పాపే నా లవర్. కాకి లాంటి వీడికి వోడ్కా లాంటి పిల్ల. సరే నువ్వు బయలుదేరు, నేను వెళ్ళి డీల్ చేస్తా. నన్ను కాసేపు దూరంగా ఉండి నువ్వు డీల్ చేసే పద్ధతిని చూడమంటా. నేను డీల్ చేసే పద్ధతి చూస్తే పిల్లాడు ఫీల్ అవుతావు. నాకు శాంతంగా సాఫ్ట్ గా మాట్లాడడం రాదు. చెప్పి చూస్తా, వినకపోతే నేనెవరో తెలుసా? దేవా, మావాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. నువ్వే వేవర్స్ కార్డ్ లా ఉన్నావు, వాడెలా ఉంటాడు? నో టెన్షన్. నాకు కావలసిన పిల్లాడు నేను లవ్ చేస్తున్నాడు. ఆడు హైట్ గా, వెయిట్ గా, నలుపుగా, నిప్పులా, మొత్తానికి నీకు మ్యాచ్ చేయేలా ఉంటాడు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. బాస్, నాకు మామూళ్ళొద్దు. లవ్ లెటర్ రాస్తుంది, రాయిని. పెన్ను పెద్దదవుతుంది. పెళ్లి చాలా సేపు అవుతుంది. దేవా, దేవా, హే, ఛీ, తప్పుకో. దేవా, దేవా, ఏమైంది? చదువుకునే పిల్ల అనుకున్నాను, చావు కొట్టింది. పెన్నులో వెపన్స్ దాచిపెట్టుకుని దయాదాక్షణం లేకుండా కుమ్మేసింది. కొట్టిందా? నిన్ను కొట్టిందా? నేను లవ్ చేస్తున్నాను చెప్పినా కొట్టిందా? లేదు, ముద్దెట్టుకుంది. ముక్కులోంచి 30 లీటర్ రక్తం కారింది. చూసి కూడా కొట్టిందా అంట. అప్పుడైతే సక్సెస్. నేను అనుకునేది కరెక్టే. ఏమనుకున్నా? ఏం లేదు, నేను వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింటే తన కోప్పడి నన్ను కొట్టుండేది. అందుకే నిన్ను పంపించి టెస్ట్ చేసి ఇప్పుడు కోప్పడి నేను కొట్టిందా? అయితే తప్పకుండా ఫ్రెష్ పీసే. ఎవరిని లవ్ చేయలేదు. నన్ను బ్రదర్ గా పంపలేదా? బ్రోకర్ గా పంపావా? ఇకపై తనని వేరే రూట్ లో లవ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అమ్మయ్యా, అంటే నాతో పని అయిపోయినట్టే. ఇకపైనే మొదలవుతుంది. హే రావే, ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. ఏనుగుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఓల్డ్ స్టైల్, ఏనుగులతో సెల్ఫీ తీసుకోవడం న్యూ స్టైల్. బ్రౌనీ ఉంది కదా, బ్రౌనీ నీకేం ఫాలో చేసుకో. రవి, ఏ దివ్య, ఏ అటు చూడు. వాడు నిన్నే ఫాలో చేస్తున్నాడే. ఏ దివ్య, అటు చూడు. ఏ, నువ్వెక్కడికి వెళ్ళినా వాడు నీ వెంటే పడుతున్నాడే. హాయ్. ఏంటి, లవ్ చేస్తున్నావా? నేను మిమ్మల్ని కొత్తగా లవ్ చేయడం ఏంటండి? ఆల్రెడీ మీరు నా లవర్. ఎప్పుడు? పోయిన జన్మలో. కొత్త కథ చెప్తున్నావా? కొత్త కథ కాదండి, పూర్వజన్మ కథ. పోయిన జన్మలో నేను బ్రాహ్మణ అబ్బాయి సీను, మీరు ముస్లిం అమ్మాయి బాను. ప్రాణం కన్నా ఎక్కువగా మన ఇద్దరు ప్రేమించుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒకరోజు మన ఎప్పుడు కలిసే చోట మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నది గమనించి అక్కడున్న కరాటే మాస్టర్ నన్ను కొట్టిపడేసి మిమ్మల్ని రేప్ చేశాడు. ఆ బాధ తట్టుకోలేక మన ఇద్దరం కొండ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాం. చచ్చిపోవడానికి ముందు ఈ జన్మలో కలవలేకపోయాం, అట్లీస్ట్ వచ్చే జన్మలో అయినా కలవాలి అని కోరుకున్నాం. నాకు పాతవన్నీ గుర్తుకొచ్చి నీకు గుర్తొచ్చిందా బాను? లూసా నువ్వు? పోయిన వారం ఎగ్జామ్ కు చదివిందే మర్చిపోతాం, పోయిన జన్మ జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నావు? నాకు పోయిన వారమే పూర్వజన్మ జ్ఞాపకాలు మెల్లమెల్లగా వచ్చాయి. త్వరలో నీకు కూడా ఆ జ్ఞాపకాలు వస్తాయి బాను. అప్పుడు నువ్వే నన్ను వెతుకుంటూ వస్తావు. బాయ్. తను చెప్పినట్టు మీరిద్దరు పోయిన జన్మలో లవర్స్ అయి ఉంటారా? పోయిన జన్మ అనేది జస్ట్ నాన్ సెన్స్. కమ్ ఆన్. ఓకే,
గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చూడబోయే చాప్టర్ పూర్వజన్మ గురించి. పూర్వజన్మ అనేది పోయిన జన్మలో తీరని ఆశలతో చనిపోయిన వారు తర్వాతి జన్మలో పుట్టేటప్పుడు పోయిన జన్మలో చూసిన ప్రదేశాల్లో లేదా మనుషుల్లో మళ్లీ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు వస్తాయి. అదే పూర్వజన్మ. సార్ నిన్న తనతో ఒకడు వచ్చి నేను పూర్వజన్మలో లవ్ చేశానని చెప్పేళ్ళాడు సార్. అలాగా? సార్ వాడు నాతో లవ్ ప్రపోజ్ చేయడానికి పూర్వజన్మని అబద్ధం చెప్పాడు. నాకు అలాంటి వాటిలో నమ్మకం లేదు సార్. నో 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 నో, అలా మాట్లాడకూడదమ్మా. వరల్డ్ లో ఇలాంటి విషయాలు చాలా జరిగాయి. లండన్ లో పుట్టిన 16 ఏళ్ల అబ్బాయి ఫ్రాన్స్ లో ఉండే 45 ఏళ్ల పెద్దావిడ్ని భార్య అండవే కాక ఆనవాళ్లు కూడా కరెక్ట్ గా చెప్పాడు. వాడి పేరెంట్స్ షాక్ అయ్యి ఎంక్వైరీ చేస్తే ఆ లేడీ హస్బెండ్ చనిపోయినాడే ఆ పిల్లాడు పుట్టాడట. ఆ లేడీ హస్బెండ్ మరు జన్మే ఈ పిల్లాడని ప్రూవ్ అయింది. సార్ ఆ ఇన్సిడెంట్ నిజమే కావచ్చు, కానీ వాడు లవ్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్నాడు. దాన్ని ఎందుకు లవ్ ప్రపోజల్ అనుకుంటున్నావు? ఒక ప్రాజెక్ట్ అనుకో. నువ్వు గనక వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చాయని ప్రూవ్ చేసావంటే సైకాలజీలో PhD తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ యూ విల్ బికమ్ ఏ డాక్టరేట్. నాకు తెలుసు నీకు పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తాయని, అందుకే నన్ను వెతుకుంటూ వచ్చావు. నిజంగానే మనిద్దరం పూర్వజన్మలో ప్రేమించుకున్నావా? మా బామ్మ మీద ఒట్టు, ఇద్దరం లవ్ చేసుకున్నావు బాను. నువ్వు ఏదో ఒక విషయాన్ని ప్రూవ్ చేయగలవా? ఏంటి అలా అడిగే బాను? మన ఇద్దరం కొండ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నామే, ఆ కొండని చూపించమంటావా? లేదా ఇద్దరి పేర్లని ఋషికొండ బండరాల మీద రాసి పెట్టామే, వాటిని చూపించనా? పోయిన జన్మలో మన ఇద్దరం నిజంగానే లవ్ చేసుంటే మనం రాసింది ఆ రిషికొండ బండరాళ్ల మీద ఇంకా అలాగే ఉండాలి కదా. ఇంటర్నెట్ లో రాసిందైనా జరగచ్చు, కానీ రాళ్ల మీద రాసింది ఎప్పటికీ జరగదు. మరైతే ఈ రోజే వెళ్ళి చూద్దాం. ఈ రోజే యాక్చువల్లీ నేను ఫ్రీగానే ఉన్నాను, ఇప్పుడే వెళ్ళి చూద్దాం. ఇప్పుడే వెళ్దాం. కడుపు కాలిపోతుంది. ఎరా, ఒక్క బిర్యానీ తేవడానికి ఎంతసేపు? బాస్ మన ఏరియాలో అడుగును కొట్టుంటూ లేదు బాస్. ఎవడు బిర్యానీ ఇవ్వడం లేదు బాస్. మామూలు కింద కదరా అడిగారు. మామూళ్ళ టీ కూడా మనకు మామూలు కింద ఎవరో, ఇక బిర్యానీ ఎవడెత్తాడు? చివరిగా నేను ఒక బాయి కొట్టుకెళ్లి మీ కొంట్లో బాలేదు 2 రోజులుగా పస్తులున్నారని బతివిలాడి అడిగాను. ఆయన నా మీద జాలిపడి ఓ పక్క కూర్చో, మిగిలితే అడుగంటిని బిర్యానీ ఇస్తానన్నాడు. ఉండి తీసుకురావడానికి లేట్ అయింది. ఇదిగోండి బాస్, తీసుకోండి. ఇవ్వరా 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 ఇవ్వరా, ఇవ్వరా. రండి బాస్, కూర్చోండి బాస్. ఎందుకని ఆపావు? అర్జెంటు. బిర్యానీ బాగా మాడిపోయింది కదరా. బిర్యానీ మాడిపోయినా పర్లేదు బాస్, నేను తిని పెడతాను. ఎండిపోయింది మాడిపోయింది తిని 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 చక్కలాగా తయారయ్యావు కదరా. వారా. తిని చావనివ్వండిరా, ఆకలేస్తుంది. బాస్ ఫోన్ బాస్. ఆడే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. బ్రోకర్ పనికే ఏంటది. మనందరం రాజమండ్రిలో ఉందని చెప్దామా? ఇవ్వరా. బాస్ రాజమండ్రి చాలా దూరం, ఋషికొండ అని చెప్పండి, అప్పుడే నమ్ముతాడు. లవ్ యూరా. నమస్కారం బాబు, నమస్కారం. ఎక్కడున్నావు? ఒకటి కేక్ పుట్టించే పని మీద ఋషికొండ వరకు వచ్చాం. నేను ఋషికొండకే వస్తున్నాను. పిచ్చోడా, పిచ్చి ఎదవా. నీ మాట విని మార్చి చెప్పాను కదా. అది మరి ఓ చిన్న మటర్ విషయంగా భీమిలి బీచ్ వరకు వచ్చాను. నువ్వు ఎక్కడైనా ఉండు, ఇంకో అరగంటలో ఋషికొండ బండరాల మీద బాను సీను అనే పేర్లతో ప్రేమ కవితలు అక్కడక్కడే రాసి పెడుతున్నావు. నువ్వు చెప్పిన అరగంటలో రాళ్లు కాదు, సులభ కాంప్లెక్స్ గోళ్ల మీద కూడా రాయలు. ఇప్పుడు నువ్వు రాళ్ల మీద రాయలేదో, నీ సమాధి మీద నీ పేరు రాయాల్సి వస్తుంది. రాసి చస్తా. వెంటనే ఓ సరుకు వ్యాన్ ఏర్పాటు చేయండి. ముందు నన్ను తిన్నవంటరా. గ్యాప్ లో మెక్కేసారా.